శ్రీమద్ రామాయణము 51వ సర్గము. శతానందుడు శ్రీరాముని చూచి పరవశుడొగుట. అతడు విశ్వామిత్రుని పూర్వచరిత్రను తెలుపుట. గౌతమముని పెద్ద కుమారుడును, తపశోభలతో వెలుగొందుచున్నవాడును, తపోధనుడును, ప్రతిభామూర్తియు అయిన శతానందుడు ప్రజ్ఞాశాలి అయిన విశ్వామిత్రుని మాటలు విని తన తల్లి అయిన అహల్యాదేవికి శాప విముక్తిని ప్రసాదించిన మహానుభావుడగు శ్రీరామచంద్రుని దర్శనమునకు విస్మయముతో పులకితగాత్రుడయ్యను. ఆ శతానందుడు సమీపముననే సుఖాసీనులయ్యున్న రాజకుమారులను పరికించి చూచిన పిదప విశ్వామిత్ర మునీశ్వరులతో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, చాలా కాలం నుండి తపమురించుచు శ్రీరాముని దర్శనమునకే నిరీక్షించున్న యశస్విని యగు మా తల్లిని ఈ ప్రభువు చూచిన. ఓ తేజస్వి, పవిత్రురాలైన మా జనని సమస్త ప్రాణులకును పూజ్యుడైన శ్రీరామునకు కందమూల ఫలములతో అతిథి సత్కారములు కావించిన. ఓ మహా తేజోమూర్తి, మా తల్లి విషయమున విధివశమున ఘటిల్లిన సంఘటనను గూర్చి శ్రీరామచంద్రునకు పూర్తిగా వివరించితిరా. ఓ కౌశిక, నీకు మంగళమగుగాక. ఓ విశ్వామిత్ర, మా జనని అహల్యాదేవి శ్రీరాముని దర్శించి ఆయనకు ఆతిథ్యమిచ్చిన పిమ్మట పునీతి అయి మా తండ్రిని చేరినదా. ఓ కౌశిక మహర్షి, మా తండ్రి అయిన గౌతమ మహాముని శ్రీరామునకు పూజలు అందించిన. మా ఆశ్రమమునకు అరుదించిన శ్రీరామచంద్రుడు మా తండ్రి గారిని అనుగ్రహించిన. ఓ కౌశిక, ఆశ్రమమునకు చనుదించిన శ్రీరాముడు మా మాతాపితరుల నుండి పూజలను స్వీకరించిన పిదప ప్రశాంత మనస్కుడై వారికి అభివాదం చేసిన. వాక్చిత్రుడైన విశ్వామిత్ర మహాముని శతానందుని మాటలను విన్న పిమ్మట ఆ వాక్య కోవిదులతో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, సమయమునకు అనువుగా నా కర్తవ్యమును నేను నిర్వహించితిని. జమదగ్ని రేణుకుల వలె గౌతమ మహర్షి తన భార్య అహల్యను స్వీకరించెను. తేజస్సంపన్నుడైన శతానంద మహర్షి విశ్వామిత్రుడు పలికిన వచనములు విని శ్రీరామునితో ఇట్లు అనెను. నరశ్రేష్ఠుడివైన ఓ రాఘవ, నీకు స్వాగతము. అజేయుడైన విశ్వామిత్ర మహర్షి వెంట నీవు ఇచ్చటికి విచ్చేయుట మా భాగ్యఫలము. విశ్వామిత్రుడు మహాశక్తిమంతుడు, తపోబలముచే బ్రహ్మర్షి అయినవాడు, నిరుపమాన తేజస్శాలి. ఆయన కార్యాలోచనలు ఊహింపనలవి కానివి, నీకు పరమహితకారి. అట్టి ఈ మహాత్ముని గూర్చి నీవు ఎరుగుదువు కదా. ఓ రామ, నీ అంతటి ధన్యుడు ఈ భూమండలమున మరొకడు లేడు. ఈ విశ్వామిత్ర ముని గొప్ప తపస్శాలి, నీకు రక్షకుడు. మహాత్ముడైన కౌశికుని యొక్క తపఃప్రభావమును చరిత్ర వైభవమును సమగ్రముగా తెలిపెదను. సావధానుడివి వినుము. ఈ విశ్వామిత్రుడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు, సమస్త విద్యలలో ఆరితేరినవాడు, శత్రువులను అణిచినవాడు, అనుక్షణము ప్రజాక్షేమమును కోరుచు దీర్ఘకాలము రాజ్యపాలన చేసినవాడు. కుశుడు అను మహారాజు ప్రజాపతి కుమారుడు. అతని పుత్రుడైన కుశనాభుడు ధార్మికుడు, మిక్కిలి బలశాలి. సుప్రసిద్ధుడైన గాధి కుశనాభుని సుతుడు. ఆ గాధి నందనుడే మహా తేజస్వి అయిన ఈ విశ్వామిత్ర మహాముని. మహాబల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఈ భూమండలమునకు ప్రభువై వేల కొలది సంవత్సరములు రాజ్యపాలనను కావించెను. గొప్ప శక్తిశాలి అయిన విశ్వామిత్రుడు చతురంగ బలములను సమకూర్చుకొని ఒకానొకప్పుడు ఒక అక్షోహిణి సైన్యముతో భూమండలమును చుట్టి వచ్చెను. ఓ రామ, అతడు
నగరములను, రాష్ట్రములను, నదులను, పర్వతములను, ఆశ్రమములను క్రమముగా దాటుచు వశిష్ఠుని ఆశ్రమమునకు విచ్చేసెను. ఆ ఆశ్రమము వివిధములగు వృక్షములతో కలకలలాడుచుండెను. అచ్చట నానా విధములైన వన్యమృగములు తిరుగాడుచుండెను. అచ్చట సిద్ధులు, చారణులు నివసించుచుండిరి. దేవ దానవ గంధర్వులతో కిన్నెరులతో అది శోభిల్చుండెను. ప్రశాంతముగా నున్న ఆ ఆశ్రమమున లేళ్ల గుంపులు హాయిగా మసలుచుండెను. పక్షుల కిలకిలారావములతో అది మనోహరముగా ఉండెను. బ్రహ్మర్షులు, దేవర్షులు అందు తమ తపోజీవన విధానములను కొనసాగించుచుండిరి. అక్కడి ఋషులందరూ తపస్సిద్ధి సంపన్నులు, అగ్నివలె తేజోమూర్తులు. ఆ మహాత్ములలో కొందరికి జలములు మాత్రమే ఆహారము, మరికొందరికి ఆహారము వాయువు మాత్రమే. ఇంకనూ కొందరు పండి రాలిన ఆకులను మాత్రమే భుజించుచుందురు. పండ్లు, దుంపలు మాత్రమే కొందరికి ఆహారము. వారు మనోనిగ్రహము గలవారు, రాగద్వేషములకు అతీతులు, జితేంద్రియములు గలవారు. బ్రహ్మదేవుని పుత్రులైన వాలఖీయులు, వైఖానసులు అచ్చట జప హోమ తత్పరులై ఉండిరి. ఆ వశిష్ఠాశ్రమము మరి యొక్క బ్రహ్మలోకమా అన్నట్లు విరాజిల్లుచుండెను. విజేతలలో శ్రేష్ఠుడును మహాబలశాలియు అయిన విశ్వామిత్రుడు దానిని దర్శించెను.